ప్రభుడను, దేవుడను, యేసును అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సంఘాన్ని హింసిస్తున్నావు, నా శరీరాన్ని హింసిస్తున్నావు, నా ప్రజలను హింసిస్తున్నావు, నా బిడ్డలను హింసిస్తున్నావు, కనుక నీవు నన్ను హింసించినట్టే అని చెప్తాడు. హింసించినట్టే అని చెప్తాడు. ఈ లోకంలో చాలా పరిస్థితులను, చాలా ఇదిగో మన చుట్టూ ఉన్న ఇదిగో ఈ యొక్క దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ఈ యొక్క జీవన పోరాటాన్ని, ఈ యొక్క సవాల్ను పరిశీలిస్తే ఈ లోకములో మన అనేవారు రెండు రకాలుగా ఉంటారు. వారి అవసరం ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి ఆపత్ బాంధవుడులా, ఆప్తుడిలా పలకరిస్తారు. వారి అవసరం తీరిపోయాక అపరిచితుడిలా వెళ్ళిపోతారు. వారి అవసరం ఉన్నప్పుడేమో ఆప్తుడిలా మన దగ్గరికి వచ్చి పలకరించి ఏం కావాలమ్మా, బాగున్నారా అని అడుగుతారు. ఒకవేళ మనకు అవసరంలో ఉన్నప్పుడు చూస్తూనే వెళ్ళిపోతారు. ఎవరో తెలియని అమాయకుడిలా, అపరిచితుడా వెళ్ళిపోతారు. అందుకే ఈ లోకంలో చాలా ఇబ్బందులు వస్తాయి, హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వీటన్నిటినీ ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం దేవుడే అనుగ్రహిస్తాడు. ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడే నీవు క్రీస్తులో నిలబడి ఉన్నావని గుర్తు. చేప బతికి ఉందంటే నీటిలో అది కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది, ఈదుతూనే ఉంటుంది. అదే చేప చనిపోయిందనుకో దానికి ఏం కష్టం ఉండదు, నీళ్ళు ఎట్లా పోతుంటుంది. లోకంలో ఉన్న క్రైస్తవులకు ఏం ఇబ్బంది ఉండదు, లోకంతో పాటే నడిచి వెళ్ళిపోతుంటారు, లోకంతో పాటే జీవిస్తారు. వాళ్ళకు సమస్యలు, ఇబ్బందులు ఏం రావు. కలుసుకుందాం అంటారు. అన్ని విషయాల్లో మీది ఏదైతే అదే మాది, మీరు ఎట్లంటే అట్లా బాగుంటారు. అదే క్రైస్తవుడైతే అట్లా కాదు, ఇట్లయితే నేను రాను, ఇట్లయితే నేను కలవను అంటాడు. అంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సమాజము మనల్ని అవుట్ సైడ్ చూస్తారు, అంటే బాహ్య రూపాన్ని చూస్తారు. దేవుడు మాత్రం ఇన్సైడ్ చూస్తాడు, మన అంతరంగాన్ని చూస్తాడు. మనం మాత్రం బోత్ సైడ్ కరెక్ట్గా ఉండాలి. మనం రెండు వైపులా క్రీస్తుకు చెందిన బిడ్డల వలె కరెక్ట్గా ఉండాలి. కానీ దేవునికి మాత్రం వన్ సైడ్ వారే నచ్చుతారు. నువ్వు ఒక సైడే నిలబడాలి. లోకం సైడ్ నిలబడి దేవుని సైడ్ నిలబడతామంటే కాదు. అందుకే సమాజంలో పెద్దలు అంటుంటారు, రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయకూడదు, చేస్తే ఒక్కటే చేయాలంటాడు. అందుకే బైబిల్లో భక్తుడు కూడా, ప్రభుల వారు కూడా ఏం చెప్తారంటే, ఇదిగో నువ్వు ధనానికి దేవునికి దాసుడు కాలేవు. నువ్వు దాసుడైతే ఒక్కరికే దాసుడు కావాలి, ప్రభువు కన్నా దాసుడు కావాలి, లేదా ఈ లోకంలో సంపాదన కన్నా దాసుడు కావాలి. అందుకే భక్తుడు చాలా సందర్భాలలో ఏం చెప్తాడంటే, ఇదిగో మీరు క్రీస్తునందు రక్షించబడితే, తిరిగి లేపబడితే, పునరుత్థానము గురించి మీకు అవగాహన ఉంటే పైనున్న వాటిని మీదనే మీ మనసును ఉంచుకోనండి, ఈ లోకంలో ఉన్న వాటి మీద కాదు. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది, వాటి కోసమే మనం జీవించాలని చెప్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఇది కాదు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. పరస్థితి అక్కడ ఉంది, పరలోకమందు ఉన్నది. వాటి మీదే మనం మనసునుంచాలి, వాటి మీదే. ఇది శాశ్వతమైనది కాదు, ఇది క్షయమైపోయేది, ఇది అక్షయమైనది కాదు. అందుకే దేవుడు కొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృష్టించి మనందరినీ దానిలోనికి తీసుకుపోతాడని చెప్తుంది దేవుని వాక్యం. ఈ లోకంలో చాలామంది ఈ లోకాన్ని వెంబడిస్తూ చాలామంది ఏం చేస్తారంటే, నిత్యము పనిచేస్తూ తన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుని డబ్బును సంపాదించుకుంటారు. డబ్బు సంపాదించుకున్న తర్వాత అదే డబ్బు తెచ్చి ఆరోగ్యం కోసం ఖర్చు పెడతారు. ఎంత తమాషాగా ఉంటుందంటే ఈ లోకంలో పరిస్థితులు చూస్తే, చాలామంది కుంటుపడకుండా రోజు పనికి పోయి బలహీనతల్లో ఉన్న, జ్వరంలో ఉన్న,
వారి యొక్క దీర్ఘకాల వ్యాధుల్లో ఉన్న పని చేస్తూ ఉంటారు. ఒకానొక సమయాన ఏదైనా ఒక పెద్ద రోగం వస్తే ఇన్నాళ్ళు సంపాదించిన సంపద అంతా 1, 2, 3 రోజుల్లో ఆసుపత్రి పాలవ్వాల్సిందే. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుని యొక్క సృష్టి నిర్మాణాన్ని మనం గమనిస్తే 6 దినాలు పని చేయండి, 1 దినాన్ని విశ్రాంతి తీసుకోండి. మీ శరీరానికి మీ మనసుకు అంత చక్కగా ఉంటుంది. ఆ 1 దినం మాత్రం ప్రభు సన్నిధిలో గడపండి. ఆ 1 దినం మాత్రం ప్రభు సన్నిధిలో గడపండి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆత్మలో మీరు అభిషేకించబడతారు. ఆత్మలో మీరు తృప్తి కలిగి జీవిస్తారు. చాలామంది ధనవంతులైనప్పటికీ తినడానికి ఎన్ని ఉన్నా తినలేని పరిస్థితి గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కోట్లలో జీవిస్తున్నా, బంగ్లాలలో జీవిస్తున్నా, వారి దగ్గర ఏది ఉన్నా చివరికి 1 చపాతీ లేదా 1 ఇడ్లీ తిండికి మాత్రమే వాళ్ళ అర్హులు. ఎక్కువ తింటే వారి ఆరోగ్యానికి ప్రమాదం అంట. సమాజంలో తినడానికి తిండే లేక మరణించే వాళ్ళు ఉన్నారు. వీరైతే తినడానికి తిండి ఉన్నా తింటే ప్రమాదం. ఎంత తమాషగా ఉంటుందో ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, మనం చూస్తున్న ఈ యొక్క జీవన పోరాటాలు చూడండి. నువ్వు ఎంత అందమైన మంచాన్ని లేదా పరుపును కొనొచ్చు, కానీ నిద్రను మాత్రం కొనలేవు. పేదవాడు పగులంతా కష్టపడి రాత్రి అయితేనే కళ్ళు మూసుకుంటేనే తక్కువ నిద్ర వస్తుంది. ధనవంతునికి అట్లా కాదు. తన యొక్క ధనం ఎక్కడ ఉందో అక్కడ పారాడుతూ ఉంటుంది మనసు. బీరువాకు తాళాలేసానా, లాకర్కు తాళాలేసానా, ఫోన్పేలో ఎంత ఉంది, బ్యాంకులో ఎంత ఉంది, లాకరు బాగుందా, ఆ బంగారం మీద దొంగలు పడ్డారంటే ఏ బంగారు, ఏ బ్యాంక్ అని వారి మనసు అంతా గావరపడుతూ ఉంటారు. దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా బ్యాలెన్స్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? బ్యాలెన్స్ నేర్చుకోవాలి. ఆ నిగ్రహాన్ని కూడా దేవుడే ఇస్తాడు. ఆ యొక్క సమయస్ఫూర్తిని, ఆ యొక్క స్థితిని, ఆ పరిపక్వతను దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఇంకా మనం ముందుకెళ్తే ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 4వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. మనం కూడా ఏం చేయాలంటే, మనకు అకస్మాత్తుగా ఒక కష్టం వస్తే వెంటనే ఇంకా ఏం చేయలేం అని డీలా పడిపోతాం, నిరాశ చెందిపోతాం, మన వల్ల కాదు అని నిరాశలో కుప్పగుల్లి పడిపోతాం. కానీ ఆ సమయంలోనే దేవుడు మనల్ని బలపరుస్తాడంట. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అందుకే ఇంకొక మాట అంటాడు, ప్రభువా నాకు ఒక ముళ్ళు ఉందయ్యా తొలగించయ్య అంటే ఏమన్నాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. మనము సౌకర్యవంతంగా సుఖవంతంగా జీవిస్తే నువ్వు క్రైస్తవుడివే కాదు. ఎందుకంటే ఏ క్రైస్తవుడు ఈ లోకంతో రాజీ పడి జీవించలేడు. ఒకవేళ నువ్వు ఈ లోకంలో రాజీ పడ్డావంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్రైస్తవుడు అనునిత్యము నీకు పోరాటాలే, అనునిత్యము నీకు నెమ్మది లేకుండా ఈ జీవన పోరాటంలో ఎన్నో ఎత్తుగడ్డలు, ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గుండా మనం ప్రయాణమై జీవిస్తాం. చక్కగా ఒక క్లుప్తంగా ఒక ఉపమాన రీతిగా ఒక భక్తుడు ఈ విధంగా మాట్లాడతాడు. ఈ లోకం అనే సముద్రం అయితే పడవ లేదా నావ ఒక క్రైస్తవుడు, పడవ లేదా ఒక నావ క్రైస్తవుడు. ఈ లోకం అనే సముద్రం అంట. సముద్రాన్ని ఒక లోకంగా భావించుకుంటే అందులో ఉంటున్న ఒక పడవ లేదా నావ ఒక క్రైస్తవుడు అంట.
ఈ పడవ లేదా ఓడ ఎప్పుడైనా నీటి మీద ఉన్నప్పుడే దాంట్లో మనుషులు ఎక్కుతారు, అప్పుడే దానికి విలువ. నీటి మీద ఉంటుంది పడవ, పడవలో నీళ్ళు ఉండవు. ఎప్పుడైతే పడవలోకి నీళ్ళు వస్తాయో ఆ పడవ కుప్పగులి పడిపోతుంది. మీరు లోకములో ఉండాలి కానీ మీలో లోకము ఎంత మాత్రమో ఉండకూడదు. మనం లోకంలోనే జీవించాలి ఇరుగు పొరుగు వారి మధ్య, కానీ ఆ లోకము మన హృదయంలోనికి, మన యొక్క సత్ప్రవర్తనలోనికి ఎంటర్ కాకూడదు. ఎప్పుడైతే ఆ పడవ ఒకవేళ నీటి మీద కాకుండా ఒడ్డునందనుకో ఎవరైనా ఎక్కుతారా? ఎవరు ఎక్కరు ఆ పడవను. నీటి మీద ఉన్నప్పుడే ఆ ప్రయాణానికి ఆ పడవను వాడతారు. అలాగే క్రైస్తవులమైన మనము రాజీ పడకుండా, మన పడవకు రంధ్రం కాకుండా, మన విశ్వాసానికి రంధ్రము కాకుండా ఈ లోకమనే సముద్రం మీద జీవించాలి. మనము బాగుగా ఉన్నప్పుడే మనలో ప్రయాణం చేసే వ్యక్తులు ముందుకొస్తారు. ఒడిదుడుకులు, సమస్యలు, ఎత్తుపల్లాలు ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి. ఎక్కడ మన విశ్వాసాన్ని తగ్గించుకోవద్దు. ఎక్కడ మన విశ్వాసాన్ని తగ్గించుకోవద్దు. ఎంతోమంది భక్తులు, చాలామంది ఉదయం లేస్తానే ఏం చేయాలయ్యా, రేపైతే చాలా కంతులు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, రేపు తినడానికి తిండి లేదు, అన్నీ ఎంతో మనోవిచారంతో బాధపడుతూ ఉంటాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. ఆరవ అధ్యాయము 25వ వచనము. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చైనను చింతింపకుడు గాని, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని మాట్లాడుతున్నాడు భక్తుడు. నిజమే, ఉదయం వాక్యంలో విన్నాం, ఆయనే జీవాహారము, ఆయనే జీవజల నది, ఆయనిచ్చు నీళ్లు త్రాగినవాడు ఇక మీదట మరెప్పటికీ దప్పికొనడు. మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటిలో నుండి వచ్చు ప్రతి మాట వలన. అందుకే యేసు ప్రభుల వారిని అపవాది శోధిస్తూ అరణ్యం గుండా తీసుకెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది సాతాను శోధిస్తూ, ఇదిగో ఈ రాయిని రొట్టెగా మార్చుకో అన్నప్పుడు ఈ మాటలు పలికాడు. మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు, దేవునిలో నోటి నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. అందుకే ఏమి తినాలనో, ఏమి ధరించుకోవాలనో, ఎక్కడ ఉండాలనో, ఈ యొక్క అపవాది యొక్క ప్లాన్ ఏంటంటే, మనము దేవునిలో అడుగులేస్తున్నప్పుడు వెంటనే వాడు ఏం చేస్తాడంటే మనము ప్లాన్ అంతా రద్దు చేస్తాడు. బాగా మనం ఎవరినైనా డబ్బులు అడిగింటాము, రేపు రండి తీసుకుని పోదురంటాడు. ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే, రేపు వెళ్ళేలోపు ఇప్పుడే వాళ్ళు వచ్చి తీసుకుపోయి ఇదిగో ఇట్లా ఇదిగో అట్లా అంటాడు. వాని ప్లాన్ ఏంటంటే నిన్ను ఎప్పుడైనా పడగొట్టాలి. నువ్వు సక్రమంగా డబ్బులు తీసుకెళ్తే నీ యొక్క కార్యక్రమాలన్నీ అయిపోతాయి కదా. అయిపోతే సాతాను ప్రశాంతంగా ఉండలేడు కదా. వాని యొక్క ఆశ ఏంది? ఎప్పుడైనా వాడు నీతో కలిసి పనిచేయాలని వాని ఆశ, వానితో నువ్వు కలిసి పనిచేయాలని ఆశ, వానితో రాజపడాలని వాని ఆశ. చూడు, దేవుడు అంటారు, ఏం దేవుడు ఉన్నాడు చెప్తీవి ఏందో. లోకం కూడా ఎంత అంటే, నువ్వు ఎన్నైనా మాట్లాడు ముందు నాకు ఇచ్చేది మళ్ళా మాట్లాడుకుందాం. మన యొక్క ఆర్థిక స్థితిగతుల మీదనే ఈ లోకం మనల్ని గుర్తిస్తుంది, మాట్లాడుతుంది. మన యొక్క పేదరికం మీదనే, మన యొక్క దరిద్రత మీదనే ఈ లోకం ఎప్పుడూ ఒక వెకిరింతపు చూపుతో ఉంటుంది. ఎప్పుడు వస్తాడా వీడు నా దగ్గరికి డబ్బుల కోసం,
అప్పుడు చిక్కించుకుంటా వీని కథ ఏందో. వీడు ఈ మధ్య బాగా ఏదో మాట్లాడుతున్నాడు, దేవునిలో వాడబడుతున్నాడు, వానికి వాని ఇంట్లో వాళ్ళకు కష్టం వస్తే వానికి అర్థమవుతుంది, ఏదో ఉర్రూతలు ఊగుతున్నాడు దేవునిలో ఉన్నానని. నీ కథ చూసుకుందామంటాడు సాతాను. దేవుడు నీ ఎంత క్లిష్టమైన శోధన గుండా సాతాను నడిపిస్తున్నా ఆ శోధనను ఎదుర్కొనే శక్తినిస్తాడు. మన పిల్లలకు కూడా ఆ స్కూల్లో పాఠాలు లేదా మోటివేషనల్ స్పీకర్స్ చెప్తూ ఉంటారు. పిల్లవాడు కింద ఉన్నప్పుడు దయచేసి మీరు మీ చేతినివ్వద్దు, వాడు సొంతంగా నిలబడి నిల్చునే విధంగా వారిని ప్రోత్సహించాలి అని చెప్తారు. కింద పడతానే వెంటనే లేపొద్దంట మనం. వాడు కింద పడినోడే లేచే విధంగా అభ్యాసము జరిగించాలంట. చాలామంది తత్వజ్ఞానులు, లోకంలో ఉండే టీచర్సు, మోటివేషనల్ స్పీకర్సు ఇలాంటి మాటలే మాట్లాడుతుంటారు కదా. దేవుని వాక్యం ఏనాడో చెప్పింది, ఈ శోధనను తీసేయద్దు, ఈ శోధనను ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు. యోబు జీవితంలో ఇచ్చాడు కదా. ఎంత శోధన అనుమతి తీసుకునే సాతాను ప్రవేశించినా ఎక్కడ తన యొక్క విశ్వాసాన్ని రాజపడలేదు. ఇదిగో ప్రారంభంలో మాట్లాడుకున్నాం చూడు, వాళ్ళ అవసరం ఉంటే స్నేహితుడు వచ్చి ఆప్తుల్లా బలకరిస్తాడని, మన అవసరం వచ్చేసరికి అపరిచితుడులాగా అనామకుడులాగా వెళ్ళిపోతారు. అలాగే యోబు జీవితంలో కూడా స్నేహితులు అలాగే మాట్లాడారు. నువ్వేదో పాపం చేశావు, నువ్వేదో తప్పు చేశావు, నువ్వేదో చేశావు, ఒప్పుకో, సరి చేసుకో. నేను కూడా ఒక దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి ఇట్లా కింద పన్నాడు కొడుకంటే, సరి చేసుకోవాలి అబ్బాయి, సరి చేసుకోవాలి, ఏదో తప్పు చేసినావు, లేకుంటే ఎందుకు వచ్చాయి నీకు. ఒక నెల రోజుల నుంచి కుటుంబంలో చాలా స్ట్రగుల్ అవుతున్నా. ఒకరికి పోతే ఒకరికి ఆ చికెన్ ప్యాక్స్ రావడము, ఆ తట్టు పోయడము, ఒకరికి పోతే ఒకరికి ఆసుపత్రులకు వెళ్ళడం, అనుకోకుండా ఇట్లా రావడం, వైద్యులు మధ్యాహ్నం చాలా దుఃఖం కలిగే పాట పాడు. ఈ మనుషులు, ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము, నా దేహము నీ స్వాధీనం బేగదయ్యా. ఈ మనుషులు, ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము, నా దేహము నీ స్వాధీనం బేగదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి సృహలేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. నిజమే, ఈ మనుషులు, ఈ వైద్యులు ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు. కుమారుని గురించి కొంతమంది చాలా వైద్యులను సంప్రదించే పెద్ద పెద్ద వాళ్ళను, ఎముక 2 ఎముకలు ఇరిగితే ఒక ఎముక అతుక్కుంది, ఒక ఎముక పక్కకుంది, చాలామంది ఆపరేషన్ చేయాలన్నారు. ధైర్యం జాడలే. ఆల్రెడీ పోయిన సంవత్సరం ఒక ఆపరేషన్ జరిగింది పిల్లోనికి. చిన్న పిల్లోనికి ఏంటి ఇంట్లో ఆపరేషన్లు, ఆ రాడ్లు వేయడం, ఈ ప్లేట్లు వేయడం, ఇవన్నీ వానికి మానసికంగా ఎంతో దుఃఖం కలిగిస్తానేమో అని ఆలోచిస్తూ దేవుని వైపే చూస్తున్నాను. ఏదేమైనా దేవా, నువ్వే నాకు దిక్కు. ఎండిన ఎముకలను జీవింపగల శక్తి నీ దగ్గర ఉంది, నీ చిత్తానికి అప్పగిస్తున్నా. ఏదైనా జరగని, నా శక్తి చేత కాదు, నా బలము చాలదు, నా యొక్క స్థితిగతులు చాలేదు అని సమర్పించుకున్నా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునిలో నువ్వు ఒక్కసారి నిలబడితే ఎంత నీ చుట్టూన్న వారంతా ఎంత హేళనకరమైన మాటలు, ఎంత అవమానం. ఏదో పెద్ద దైవ సేవకుడు అని చెప్పుకుంటున్నాడే,
లేదా తిన్నికి, లేదా అవసరాలు తీసుకోనికి అంటారు. ఎందుకు? ఆ సమయంలోనే దేవుడు నిన్ను బలపరచాలని. వారందరి ముందు ఇదిగో నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ అని ఆయన మమకారాన్ని కనపరుస్తూనే ఉంటాడు. ప్రాణమేమో తీసుకోదు కదా. ఎన్నో శోధనలు, అవమానాలు, నిందలు, మాటలు, ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు. ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారు. అందుకే ఏ సమయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువు నీకు నాకు తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ఆశమాషగా ఉంటాయి కొన్ని జీవితాలు. మన దగ్గరికి వచ్చేంత వరకు మనకు అర్థం కాదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డిజిఎస్ దినకరు అనే ఒక పెద్ద దైవ సేవకుడు తన యొక్క ఉద్యోగాన్ని, బ్యాంక్ ఎంప్లాయీగా కర్నూలులో పనిచేస్తున్నప్పుడు తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి పరిపూర్ణమైన సేవకు వచ్చాడు. యేసు పిలుచుతున్నాడనే పరిచర్యలు ప్రారంభించాడు. ఆయన ఒకానొక మీటింగ్లో ఇట్లా మాట్లాడుతూ, వాక్యం అయిపోయింది, అందరూ ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి నిలబడినారు. ఒక ఆమె ఏం చేసిందంటే, అయ్యా 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 మోకాల నొప్పులు, అయ్యా మోకాల నొప్పులు వచ్చినాయి, అయ్యా అయ్యా ప్రార్థన చేయంటే ఈయన ఏదో మాట్లాడి ప్రార్థన చేసి పంపించేశాడు. ఒక వారం తర్వాత ఆ నొప్పులు ఈయనకు వచ్చాయి. ఒక వారం తర్వాత ఆ నొప్పులు ఈయనకు స్టార్ట్ అయ్యాయి. వారమంతా ప్రార్థన చేస్తున్నాడంట మోకాల నొప్పులు తగ్గాలని. అప్పుడు అనుకున్నాడంట, ప్రభువా ఆమె ప్రార్థించమన్నప్పుడు, అడిగినప్పుడు ఆ బాధ, ఆ వేదన ఏదో నాకు తెలియదయ్యా, పొరపాటు జరిగిందయ్యా. ఇదిగో ఏదో మందిలో ఒకరిలాగా ఏదో ప్రార్థన చేశాను, ఇప్పుడు ఆ యొక్క వేదన, ఆ సమస్య నా వరకు వచ్చేంత వరకు ఆ నొప్పులేందో నాకు తెలియలేదు. ఆ నొప్పులేందో మనల్ని సువర్ణంలాగా తయారు చేయాలంటే కొన్నిసార్లు మన కుటుంబాన్ని మీద పరీక్ష పెడతాడు, కొన్నిసార్లు మన మీదనే. ఈ పరీక్షను ఎదుర్కొన్నప్పుడే శ్రమ, పరీక్ష ఓర్పును తీసుకొచ్చే విధంగా మాటలు ఉంటాయి బైబిల్లో. అందుకే అపోస్తులైన పేతురు భక్తుడు మొదటి పేతురు రాసిన పత్రికలో మాట్లాడుతూ చూడండి. ఇంతవరకు అపోస్తులైన పౌలు మాటలు విన్నాం. పేతురు భక్తుడు కూడా చక్కగా పేతురు రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పేతురు మాట్లాడుతూ మొదటి అధ్యాయము 5వ వచనంలో చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. మనకు ఆదరణ కలిగించే మాటలు, ఉజ్జీవించే మాటలు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరతలను బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతుంది. ఫస్టే చెప్పాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే, మనకు పరలోకంలో దాచి ఉంచబడింది మన యొక్క రక్షణ. ఆ యొక్క రక్షణ పరలోకానికి తీసుకెళ్తుంది. ఏం బాధలేదు, ఆనందంగా ఉండండి. అయినప్పటికీ కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్తున్నాడు. చూడండి 7వ వచనము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగునంట. ఎంత చక్కగా వర్ణించాడు చూడండి. ఒక ఉపమానంలాగా యేసు ప్రభుల వారు తన శిష్యులకు ఎలాంటి ఉపమానము చేత ఉద్ధరించు మాటలు, ఆదరించు మాటలు, బలపరచు మాటలు మాట్లాడాడో అపోస్తులైన పేతురు గారు కూడా అలాంటి ఉపమాన రీతిగా మాట్లాడుతూ, శోధింపబడిన తర్వాతనే సువర్ణము అగ్ని పరీక్షణ వలన అది ముత్యముగా
మారుతుంది, ముత్యముగా మారుతుంది. రాయి శిల్పకారుడు దాన్ని చెక్కినప్పుడే అది అందమైన రూపాన్ని ధరించుకుంటుంది, లేకుంటే అది వ్యర్థముగా ఒక బండరాయిలాగా పడి ఉంటుంది. ఎప్పుడైతే శిల్పకారుడు తనకి యొక్క జ్ఞానము చేత తన్ని మొలిచినప్పుడు, సరిచేసినప్పుడే అది అందమైన బొమ్మలాగా మారుతుంది. అప్పుడే దానికి విలువ వస్తుంది, దానికి విలువ వస్తుంది. ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనము ద్రాక్ష అనుకుంటాం కదా, తెల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష కొంటాం. అది కేజీ మహా ఒకవేళ ఉంటే గిన ఒక 100 రూపాయలు లేదా ఒక 200 అనుకోండి. 200 ఒక కేజీ ద్రాక్ష 100 లేదా 200 ఉండొచ్చు. అది ఆ యొక్క ద్రాక్ష త్రొక్కబడి, కొంత ప్రాసెస్ చేయబడి, కొంత ప్రక్రియ చేయబడి, కొంత శ్రమల గుండా ఒక మిషన్లో వేసినప్పుడు అది నలగొట్టబడి అది ఒక వైన్ లాగా మారుతుంది. అది ఒక వైన్ లాగా మారుతుంది. అప్పుడు ఈ కేజీ ఉన్న ద్రాక్ష రేటు 200. అది ఆ ప్రక్రియ, ఆ యొక్క క్రమముగా ఆ ప్రక్రియ ప్రాసెస్ చేసిన తర్వాత దాని విలువ పెరుగుతుంది. ఎంతలా అంటే ఒక్కొక్కటి ఒక ధరలా పెరుగుతుంది. కొన్ని 2000 ఉన్నాయి, కొన్ని 4000 ఉన్నాయి, కొన్ని 5000 ఉన్నాయి, కొన్ని 10,000 కూడా ఉన్నాయి. ఈ ద్రాక్షగా ఉన్నప్పుడు తన విలువ ఎవరైనా సర్వసాధారణంగా కొన్నిసార్లు అమ్మడిపోకుంటే పక్కన పడేసిపోతారు. కానీ అది ప్రాసెస్ చేయబడి, ప్రక్రియ చేయబడి, ఆ మిషన్లోనికి వెళ్ళి అదంతా ఒక ఆల్కహాల్ లాగా లేక వైన్ లాగా మారినప్పుడు అదేమైపోతుంది, దానికి విలువ వచ్చేస్తుంది. ఇప్పుడు పక్కన పడేస్తున్నారు, దాన్ని మాత్రం పక్కన పడేయరు. 2000, 3000, 4000, 10,000 ఎంతో విలువైన ద్రాక్ష రసాలు మనం ఈ లోకంలో చూస్తున్నాం. అలాగే మనము కూడా ఈ శోధనల గుండా, ఈ పరిస్థితుల గుండా, ఈ ఇబ్బందుల గుండా మనం వెళ్ళినప్పుడు ప్రభువు మనకు తోడుగా ఉంటాడా, ఉండడా? విడిచిపెడతాడా? ఎప్పుడు ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కానే కాదు. మన దేవుడు విడిచిపెట్టు దేవుడు కానే కాదు. నీకు నాకు ఎందుకు ఈ పరిస్థితులు తీసుకొస్తున్నాడంటే, నువ్వు కూడా ఈ యొక్క నొప్పి చేత, ఈ బాధ చేత బలవంతుడిగా నువ్వు మారడానికే ఈ పరిస్థితుల గుండా, ఈ మార్గం గుండా నిన్ను నడిపిస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనము దేవుని చేతిలో వాడబడిన వారంలా తయారవుతాం. అందుకే అపోస్తులైన పౌలు సాధారణంగా మాట్లాడలేదు. నేను క్రీస్తు పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి. ఎంత కలేజ ఉండాలి ఆ మాట పలకాలంటే. యేసుక్రీస్తు ఒక సవాల్ విసిరాడు. మీలో ఎవడైనా నాలో పాపమున్నదని నేరస్థాపము చేయగలవాడు ఎవడైనా ఉన్నాడా అని 2000 సంవత్సరాల పూర్వం ఈ ప్రపంచానికి సవాల్ విసిరాడు. ఇప్పటికీ స్టిల్ నౌ ఎవ్వరూ నిరూపించలేకపోతున్నారు. అట్టి ధైర్యము ప్రతి విశ్వాసంలో నింపాలనే ఆయన ప్రయత్నం. మనల్ని కూడా అలా తయారు చేయాలని. కడవరి దినాల్లో ఎంతోమంది కుప్పకూలిపోతున్నారు. ఇంకా ఉద్యోగాలు, ఇంకా ఆశీర్వాదాలు, ఇంకా ఏదో 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 ఏదో. ఈ లోకములో అన్నిటికంటే విలువైనది దేవుడిచ్చు రక్షణ మాత్రమే. నువ్వు వేటినైనా కొనగనలేము, కానీ రక్షణను మాత్రం కొనలేవు. ఒక భక్తుడు అపోస్తుల దగ్గరికి వచ్చాడు, అడిగాడు, అయ్యా మీరు చాలా అద్భుతాలు చేస్తున్నారయ్యా, నేను కూడా చేస్తానయ్యా, ఎంతైనా ఇస్తానయ్యా అన్నాడా లేదా? అన్నాడు. ఎవరతను? గారడి సీమోను. ఎంతైనా ఇస్తా, నేను కూడా ఇట్లా చేతులు పెడితేనే పడిపోవాలి, రోగులందరూ స్వస్థ పొందాలి అని డబ్బుతో కొనాలనుకున్నాడు. కానీ ఆ అభిషేకాన్ని, ఆ వరాన్ని కొనలేడు. ఎందుకు ఈ మార్గం గుండా మనల్ని తీసుకెళ్తున్నాడంటే, నువ్వు నేను ఒక సువర్ణంలా మారి మన ఈ వెలుగు అనేకుల మీద ప్రసరిల్లి మనము కూడా వారిని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే వారముగా ఉండాలి. కొందరినైనా
ఇదిగో మన గాడ్ మినిస్టర్ టైటిలే ఉంది కదా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. యూదా రాసిన పత్రికలో ఒక మాట ఉంది, అగ్నిలో నుండి కొందరినైనా లాగి పట్టుకొని రక్షించాలంట. ఆ పట్టుకొని రక్షించడానికే నిన్ను ఈ మార్గం కూడా తీసుకెళ్తున్నాడేమో. భక్తుడు దావీదు కీర్తనాకారుడు ఒక చక్కటి మాట మాట్లాడతాడు బలపరచడానికి. గడాంధకారములో నేను ప్రవేశించినా ఏ అపాయము నాకు సంభవింపదయ్యా, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, నా కొండ, నా కోట, నా రక్షణ దుర్గము నీవై ఉన్నావయ్యా అని మాట్లాడతాడు. అలాగే మన యొక్క దైనందిన జీవితాల్లో ఎన్ని శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా ఈ మాట మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. కానీ హృదయ వేదనలో నుంచి ఆ మాట అభ్యసించి ఆ మాట పలికినప్పుడే ఆ మాట మనకు కూడా అర్థమవుతుంది. ఈరోజు చూడండి, ఎక్కడైనా ఒక ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి ఒక మంచి చికిత్స పొందిన తర్వాత బాగైనాం అనుకోండి, ఆమె ఊరుకుంటుందా? వెంటనే చెప్తుంది, ఆ డాక్టర్ మంచోడు, ఆ ఆసుపత్రి మంచిది, అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. ఇంత గొప్ప రక్షణ పొందిన మనము ఈ రక్షణను గురించి ప్రచురం చేయాలా లేదా? చేయాలి తప్పకుండా. ఈ రక్షణ గురించి ప్రచురం చేయాలంటే ఆ రక్షణ భాగ్యాన్ని మనము పొందుకొని పరిపూర్ణంగా జీవించినప్పుడే, పరిపూర్ణంగా అంటే శ్రమలు, శోధనలు రాకుండా కాదు, మరణము వరకు ఇవి వస్తాయి. అందుకే మత్తయి సువార్త ఉంటాడు ఒక మాట, ఈ లోకములో సాతాను మీ దేహాన్ని ఏమైనా చేస్తుందంట. ఒక మాట ఉంటుంది మత్తయి సువార్తలో ఒక మాట, ఈ లోకంలో సాతాను మిమ్మల్ని ఏమైనా చేస్తుందంట, కానీ ప్రాణాన్ని మాత్రం దేవుడిచ్చిన ఆత్మను మాత్రం తీసుకోలేదని. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలగా మిక్కిలి చేయగల వానికి మిక్కిలి భయపడు. లోకంలో శరీరాన్ని మాత్రమే హాని చేసే ఈ సాతాను తంత్రాలకు, క్రియలకు, ఈ అపవాది కార్యాలకు నువ్వు భయపడుతున్నావేమో, కానీ నీ దేహాన్ని, నీ ఆత్మను నరకంలో పడవేసే మిక్కిలి గొప్ప దేవుడైనా ఆయనకు మాత్రమే మనం భయపడాలి. చివరిగా మొదట ప్రారంభంలో చదువుకున్న మాట, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అన్నట్లుగా క్రీస్తు యేసునందు బలము పొందుకొని ఏ శోధన గుండా, ఇరుకులో, ఇబ్బందులో, ఎలాంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసినప్పటికీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ప్రభు మనలను బలపరుస్తాడు. ఆయన కృప మన మీద ఉంటుంది. అప్పుడే బలహీనులుగా ఉన్న మనలను బలవంతులుగా మార్చగల శక్తి ఆయనకు మాత్రమే ఉన్నదని గుర్తెరిగి ఈ వాక్యాన్ని హృదయంలో బదిలపరుచుకొని ఇట్టి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తుంటే ఈ వాక్యము మనకు ఆదరణ, నెమ్మది, ధైర్యాన్ని కలిగించాలని వాక్యము దేవుని చేత మాట్లాడింది. దేవుని వాక్యం దీవించబడి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక ప్రార్థన చేసుకుందాం. మన బలహీనతల్లో మనల్ని